హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే మిల్క్ బ్రెడ్ ఈజీగా చేసుకోవచ్చండి. ఈరోజైతే నేను మిల్క్ బ్రెడ్ చేశాను. నేను చేసిన బ్రెడ్స్ అయితే ఇలా వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాను, బట్ పర్లేదు, బాగానే వచ్చాయి ఫ్రెండ్స్. హెల్తీ మిల్క్ బ్రెడ్ తయారీ విధానం చూద్దామండి. దీనికి కావలసినవి: ఒక కప్పు వేడి పాలు. ఈ వేడి పాలల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకుందామండి. టేస్ట్ కోసం అయితే నేను ఒక 2.5 స్పూన్స్ వేసానండి. ఒకసారి ఆ షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుకుందాము. వేడి పాలల్లో షుగర్ అయితే తొందరగా కరుగుతుందండి. ఇప్పుడు ఇందులోకే ఒక స్పూన్ డ్రై ఈస్ట్ తీసుకుందామండి. డ్రై ఈస్ట్ అయితే మనకి ఎక్కడైనా దొరుకుతుంది. బ్లింకెట్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది, అన్నిట్లో ఉందండి. డ్రై ఈస్ట్ వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఒక్కసారి కలుపుకున్న తర్వాతకి ఒక 5 మినిట్స్ అయితే సైడ్కి పెడదామండి. మూత పెట్టుకొని అయితే ఒక 5 మినిట్స్ వదిలేద్దామండి. ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. మనకైతే కొంచెం డ్రై ఈస్ట్ అనేది అయితే ఇలా పొంగుతుందండి. ఇందులోకే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాము. నేను చేస్తుంది అయితే గోధుమ పిండి మిల్క్ బ్రెడ్ అండి. ఇందులోకే ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేస్తున్నానండి. మీరు బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, ఆయిల్ ఉంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఒక్కసారి అయితే మొత్తం చేయితో కలుపుకుంటానండి. చాలా మెత్తగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం అయితే పడుతుందండి నాకు నెయ్యి. ఒకసారి అయితే మొత్తం కలుపుకుందామండి. ఇదైతే బాగా కలుపుకోవాలండి. మనకైతే చేతులకి అంటకుండా కలుపుకోవాలి. ఒకసారి చూశారు కదా, అలా కలుపుకున్నాము. ఒక 2 అవర్స్ దాన్ని రౌండ్గా చేసుకొని సైడ్కి పెట్టుకుందామండి. ఇప్పుడైతే ఇది 2 అవర్స్ తర్వాత ఎలా ఉందో చూద్దామండి. 2 అవర్స్ తర్వాత అయితే మనకి ఇలా ఉంది, చూసారా? బాగా ఇదైందండి. ఒకసారి దీన్ని మళ్ళీ కలుపుకొని చిన్న ముద్దల్లాగా చేసుకుందాము. మనకు చిన్న బన్నుల టైప్ చేస్తానండి నేను. చిన్న లాగా చేస్తా కాబట్టి ఇక్కడనైతే పెడుతున్నానండి. పిల్లలకైతే పాలల్లో పెట్టుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ కూడా అండి. బయట కొనాల్సిన అవసరమే లేదు. కొద్దిగా మనం ఇంట్లోనే చేసుకుంటే హ్యాపీగా అయిపోతుందండి. నాకైతే ఒక కప్పు గోధుమ పిండికి ఒక 4 బన్నులు అయితే అవుతున్నాయండి. కొంచెం పెద్దగా ఉంది. కొంచెం అన్నీ ఈక్వల్ సైజ్ ఉండడం కోసం అయితే నేను ఇప్పుడైతే ఓవెన్లో మన ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటున్నానండి. ప్లేట్ పట్టట్లేదండి. నేనైతే డైరెక్ట్ ఇలా ఓవెన్లో పెట్టుకుంటున్నాను. చూడండి, 4 అయితే ఓవెన్లో పెట్టేశానండి. మనకి ఇక్కడ ఇది ఆన్ అయిపోయింది. నేను 200 డిగ్రీస్లో
200 డిగ్రీస్లో అయితే ఒక 15 మినిట్స్ బేక్ చేస్తానండి. స్టార్ట్ అయింది. మనకైతే 1 మినిట్ ఉందండి, ఆఫ్ అవ్వడానికి వచ్చింది. మనకైతే ఆఫ్ అయిందండి. కాషన్ అయితే ఇస్తుంది. నాకు కాషన్ అయితే ఇచ్చిందండి. ఒక్కసారి ఓపెన్ చేసుకుందాము. యమ్మీ యమ్మీ బన్స్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడైతే నేను ఇక్కడ తీసుకొస్తున్నాను. అక్కడ మనకి ప్లేస్ లేదు. ఇప్పుడు వీటిలోకి అయితే కొంచెం పైన ఆయిల్ రాసుకోవాలండి. ఎలా వస్తాయా ఏంటా అని అయితే అనుకున్నాను, బట్ బాగానే వచ్చాయి, కానీ కింద పైన పగిలిపోయినాయండి. యమ్మీ యమ్మీ బ్రెడ్. అంటే నేను అది సరిగ్గా పిండి పైన కలపలేదేమో, ఫస్ట్ టైం ట్రై చేశాను కదా. కొంచెం పైన అయితే కొంచెం ఆయిల్ రాసానండి అన్నింటికి. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి మిల్క్ బ్రెడ్ అయితే రెడీ అయిందండి. ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు.